జింకలు కూడా ఉన్నాయనా. ఈ వీడియో మొత్తం చూడన్నా. దీంట్లో ఒక పెద్ద వింత ఉంది నా స్వామి. ఆ వింతను చూడాలంటే ఈ వీడియో మొత్తం చూడాల్సిందేనా. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడన్నావు. హాయ్ నువ్వు ఈరోజు హార్స్ హిల్స్ పోతాడమ్మా. ఏం ఎన్నిసార్లు పోతావు హార్స్ హిల్స్కి అంటారా? ఏం లేదన్నా, మా సబ్స్క్రైబర్ నా ఎప్పుడు షార్ట్సే పెడతావే. ఒకసారి హార్స్ హిల్స్ లాంగ్ వీడియో కూడా ఒకటి పెట్టినా, మేము చూసినట్టుంటుంది అని చెప్పేందుకు. అయ్యో మా అన్న మీరు చెప్తే మేము ఎందుకు పెట్టంనా అని చెప్పేసి ఇంకా పోయి వీడియో పెడదాం రా, అట్లే మా అన్నోళ్ళు మా ఎక్కువలు కూడా చూస్తారు అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చినా. ఇంతవరకు లాంగ్ వీడియో అయితే తీసినలేదన్నా. ఈ వీడియో ఎట్లా వస్తుందో ఏమోనా తెలీదు, పోయి చూద్దాంనా ఎట్లెట్లుండే ఏం కథ అనేసి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాంనా. వీడియోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్, నువ్వు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసేది మాత్రం మర్చిపోద్దన్నా. అట్లే ఈ పక్క వచ్చేటప్పుడు ఆంధ్ర ఊటీ హార్స్ హిల్స్కి రాన్న. మదనపల్లి నుంచి 25 కిలోమీటర్లైనా స్వామి. ఖచ్చితంగా వచ్చేసి హార్స్ హిల్స్ని చూడాలని చెప్పేసి ఆశిస్తానన్నా. ఇంకా వీడియోలకి అయితే వెళ్ళిపోదాంనా. నిర్మానుష్యమైన అడవినా. ఇక్కడ ఇది కొత్తది పెట్టినారు. నువ్వు తిరుమల కొండ ఎత్తుకు సమానం అంటున్నా ఈ స్థలము. ఇక్కడికి ఎత్తుకి ఇంకా హైట్ ఫుల్ ఉంది నా, పైకి పోవాలా. ఈ హార్స్ హిల్స్ వచ్చేసి 4325 అడుగుల దూరంలో పైన ఉందినా హైట్లో సముద్ర మట్టానికి. అందుకే నా ఫుల్ కూల్గా ఉంటుంది, నిర్మానుష్యంగా ఉంటుంది. కానీ నాకు చిన్న సలహా, నువ్వు మీరు ఎప్పుడన్నా కారులో వచ్చేటప్పుడు వర్షం పడినప్పుడు సైడ్ నుంచి రాకుండా ఒక రకంగా రాన్నా. పైనుంచి కొండ చర్యలు విరిగి పడే ప్రమాదం ఉంది. చూడండి అర్థం దూరానికి అయితే వచ్చినాము. ఇక్కడికి వస్తే చూడండి ఏముందో వ్యూ. నాకైతే మంచి ఆహ్లాదకరంగా కనిపిస్తుందా. నువ్వు వాడు ఉండవరా నీకు అనిపిస్తుంది అని చెప్తే మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి. నువ్వు చూడండి గంగోత్రి దగ్గరికి అయితే వచ్చినాంనా. గంగోత్రిలో నీళ్ళు తక్కువగా ఉంటాయి. నువ్వు చూడన్నా గంగోత్రి నీళ్ళు ఫుల్గా ఉంటాయి. ఈ పక్కంతా మరవ పోతాయినా రిచ్గా. ఇట్లా ఈ దారిలో ఇట్లా పోతాయి మరవలు వర్రని. చూడన్నా గంగోత్రి కూడా చూడన్నా ఇట్లా వచ్చినప్పుడు దట్టమైన అడవి. ఆ పక్క ఈ పక్క జింకలు, దుప్పులు, చిరతపుళ్ళు, ఏనుగులు, ఎలకలు అన్నీ వచ్చి దీంట్లో ఈతలు పడతాయంటనా. ఇక్కడ ఈ మలుపు దగ్గర చాలా మంది తెలియదు ఒకటి ఉందినా. ఏంద్ర అది అంటారా? కాఫీ తోటనా స్వామి. చూడండి కాఫీ చెట్లు, పెద్ద పెద్ద నీలగిరి చెట్లు అంతా కాఫీ తోటలు అంటా. కాఫీ చెట్లు ఫుల్గా ఉంటుంది నా ఫారెస్ట్. లోపల పోతే లోపల వరకు పోవాలంటే మనకు ధైర్యం ఉండదు పాపం. ఏం చేసేదే చూడన్నా ఎట్లుండే నెర్లు తిరిగినాయి. మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు వీడు కూడా వచ్చి ఫోటో షూట్కి అయితే సూపర్ ప్లేస్ నా ఇది. జమ్మని వస్తాయి ఫోటోలు. చూడండి ఎంత పెద్ద నీలగిరి చెట్లు, కాఫీ చెట్లు అంటే చూడండి కాఫీ చెట్లు. ఈ కాఫీ చెట్లు చూడాలంటే మనం ఊటీకో, కొడైకెనాల్కో, కేరళకో ఎక్కడ పోవాల్సిన అవసరం లేదన్నా. మన హార్స్ హిల్స్లో ఉన్నాయి నా స్వామి కాఫీ తోటలో. హార్స్ హిల్స్ దగ్గరికి వచ్చేసినాంలే, అదరాబదరా వెళ్ళిపోదాము అని చెప్పి అనుకోద్దన్నా. లాస్ట్ టర్నింగ్ కాడగా ఈ పక్క నిలబెట్టి చూస్తే పార్కింగ్ కూడా ఉంది నా చిన్నగా. ఈడ ఒక అద్భుతం నా హార్స్ హిల్స్లో. హార్స్ హిల్సే ఒక అద్భుతము, దాంట్లో ఇది ఒక అద్భుతం చూడన్నా. ఇంకా అయితే ఎండాకాలం వెళ్ళిపోతే కన్నా ఈ పక్కంతా పచ్చని చెట్లు, పసుపు కలర్ పూలు ఒక రేంజ్లో ఉంటుందినా ఏమన్నా కానీ. చూడండి బే దట్టమైన అడవి. దీంట్లో జింకలు ఉన్నాయినా. ఏమన్నా మీకు కనపడితే దుప్పులు కామెంట్ చేయండి. నువ్వు కనపడకపోతే ఏం చేయలేంనా. ఇది మాత్రం ఈ వ్యూ పాయింట్ చూసుకొని పోలనా మీరు ఖచ్చితంగా. లాస్ట్ మలుపు నువ్వు ఎంట్రన్స్ నా ఇదే. ఇక్కడ బోట్లు కూడా వేసినారు కొత్తగా, అప్పుడే వెళ్ళిపోయినాయి, అది వేరే విషయము. కాకపోతే ఇక్కడ వెల్కమ్ టు హార్స్ హిల్స్ అని వేసినారన్నా. దీనికి ఒక పేరు కూడా ఉంది నా ముందు, పాత పేరు. మా తాతోళ్ళు అయితే కన్నా ఏం చెప్తారంటే ఏనుగు మల్లమ్మ కొండ అని చెప్తారనా. ఎందుకంటే ఆడ గుడి కూడా ఉంది నా, ఏనుగు మల్లమ్మది గుడి. దానికోసం దీనికి ఏనుగు మల్లమ్మ కొండ అని. దీనికి హార్స్లీ అని ఆయన వచ్చి దీని అంతా ఇంప్రూవ్ చేసినాడంటనా. దానికోసం అనేసి హార్స్లీ హిల్స్ అని చెప్పేసి బాగా అందరికీ తెలిసిపోయినది నా ఇదే. పాత వాళ్ళకి అడిగితే కన్నా హార్స్ హిల్స్ అంటే ఆడ అది అంటారు, ఏనుగు మల్లమ్మ కొండ అంటే అది మన కొండ వెళ్ళారా అంటారు. గాలిబండ దగ్గరికి అయితే వచ్చేసినాం నా రిచ్గా. చూడండి గాలి వల్ల కోసుకుపోయిందంటే ఇది ఎంత మాత్రం నిజమో నాకైతే తెలియదు. ఆడ రాసినారు ఇదినా గాలిబండ. ఆడిపోతే ఫుల్ గాలి వస్తుంది. ఇక్కడ కూడా బోట్లకి
శ్రద్ధాంజలి ప్రకటించినారు. ఫుల్ లోయలు నా పక్కంతా గాలి బండ, ఫుల్ బండ. దీని లోపలికి పోతే గవర్నర్ బంగ్లానా లోపల. ఆ పక్క వెనకాల వ్యూ పాయింట్ కూడా ఒకటి ఉంటుందా. వ్యూ పాయింట్ దగ్గర పోలేమేమో, గవర్నర్ బంగ్లా దగ్గరికి అయితే పోదాంనా. ఏమి రా అంటారా, కాలు నొప్పి నా స్వామి మోకాలు పట్టేసింది. ఆ పక్క చిన్న పార్కు అంతా ఉండే, అంతా చూద్దాము. జమునా బంగ్లా పక్కనే రామచంద్రులు, సీతారామ లక్ష్మణ, హనుమంతుడి విగ్రహాలు అయితే ఉన్నాయినా చిన్నగా. ఇదేనా జమునా బంగ్లా, గవర్నర్ బంగ్లా అంటారు దీన్ని. పాత వాళ్ళు అయితే జమునా బంగ్లా అంటారు. అది ఎందుకో తెలియదు నాకు కూడా. ఆ కాలంలో ఆమె ఏమైనా గవర్నర్గా ఉన్నారో ఏమో తెలియదు. ఆ పైన కనపడతా చిన్నగా గోడలో, అదేనా వ్యూ పాయింట్. అక్కడి నుంచి చూస్తే మంచి వ్యూ కనపడుతుంది. ఏమండి, వాటి నుంచి బాగా పరిశీలిస్తే ఇండియా మ్యాప్ మాదిరిగా ఒకటి ఉంటుందా, వచ్చినప్పుడు బాగా పరిశీలించండి. ఇటు గవర్నర్ బెంగళూరు లోపల వేయముందే స్విమ్మింగ్ పూల్ కూడా ఒకటి ఉంది. నువ్వు చేపలు గీపలు అంతా మసాజ్ చేపిస్తారంట రిచ్గా. ఆడ కూడా మీ పిల్లల్ని వాడు పిలుచుకొని ఆడిపించుకోండి రిచ్గా. ఆడ రెండో వ్యూ పాయింట్నా రిచ్గా, అక్కడికైతే వచ్చేసినాము. ఇక్కడి నుంచే ఇండియా మ్యాప్ కనపడేది, చూద్దాము. ఎప్పుడు ఎన్నిసార్లు వచ్చినా కూడా ఒక వింతగానే ఉంటుందా మాకు ఇక్కడ. వ్యూ పాయింట్కి ఫుల్ పిల్లర్లు వేసినారు నా కింద. అలా చూడండి నా పప్ప, ఏమి పాయింట్ నా వ్యూ పాయింట్, వ్యూ పాయింట్ ఇక్కడ నిలబడకుండా గాలికి దుబ్బేస్తుంది నా కిందికి. ఏమీ అని పడిపోతాంనా. అక్కడ చూడండి ఇండియా మ్యాప్. మీకు స్టార్టింగ్ ఎక్కడి నుంచి చెప్పాలా, అక్కడి నుంచి లెక్కేసుకున్నా జూమ్ చేసినా చూడన్నా. అక్కడి నుంచి అట్లా పోయేసి ఇట్లా పోయేసి మీరు ఆడిపోతండి, ఇది పోతా ఉంటుంది మీరు చూడండి. అట్లా పక్కకు పోయేసి అటు నుంచి నేను కనిపి అయిపోతాను. ఈ పక్క అంతా ఉండదు చూడన్నా ఇట్లా ఆడ. అది నా ఇండియా మ్యాప్. మీకు కనపడితే కామెంట్ చేయండి. అబ్బా, ఇదే నా గుడి, ఎప్పుడే చెప్పలేదు. ఏనుగు మల్లమ్మ గుడి, ఏనుగు మల్లమ్మ. అంతా ఏదో రెడీ చేస్తానన్న ఆర్చ్ గీర్చు. జింకల్, దుప్పుల్, లోపల పార్క్నా రిచ్గా. బోటింగ్ కూడా ఉందంట నా లోపల. ఈ లోపల వేయడప్పుడు టికెట్ తీసుకోవాలన్నా, 25 రూపాయలు రిచ్గా. ఇది చూడన్నా మా నస సరోవరం అంట. లోపలికి పోతే నసే అంటున్నావు. అది చూడన్నా నిమ్ములు గిమ్ములు అంతా ఉన్నాయి ఆ పక్క. అవంతా మనం చూసిండట్టు వెళ్ళారా, మనం వచ్చిందే కథ వేరు. లాంగ్ వీడియో తీయాల్సిందే అని చెప్పి ఇది నాకు కొత్తగా వేసింది. ఇది దీనికోసం నేను ఇంచేపల నుంచి ఎదురు చూస్తున్నా. ప్లేస్ రానే వచ్చింది. లోపల 25 రూపాయలు పోయినా కూడా పర్వాలేదునా. మన పిల్లకాయలు ఉయ్యాలు ఊక్కోవచ్చు, ఈ పక్క జారుబండ చేసుకోవచ్చు, ఆ పక్క నుంచి ఈ పక్క ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. పక్కనే బాతులు అంటూ ఉంటాయి, అన్నీ ఇచ్చేసుకోవచ్చునా. ఆ పక్క తాబేళ్ళు గీబేళ్ళు అంతా ఉంటాయి. ఆ పైకి పోతే 175 ఏళ్ళ చరిత్ర కలిగిన నీలగిరి చెట్టు ఉంటుందా, అది కూడా మీరు చూసుకోండి. మీకు అప్పుడే చెప్తే కదన్నా మనకు మోకాలు నొప్పి, అంత దూరం పోలేము. పోనప్పుడు ఎందుకు తీయాలరా బీజం అంటారా, ఏదోనా ఒక ఆశ. ఎవరన్నా తప్పతే కదా ఇక్కడికి వచ్చేయన్నా. ఎవరన్నా అడవిలో తప్పతే ఇక్కడ ఉంటాము బోర్డు దగ్గర ఆర్చిల్ హిల్స్ అని చెప్పి ఇక్కడికి వచ్చి ఫోటోలు గిటోలు తీసుకొని రిచ్గా అయితే బయలుదేరండి. కొత్తగా వేసిండేది ఇదేనా మానస. అబ్బా ఇదేనా ఇప్పుడే ఉడిపెట్టుంది పాపమా, చూస్తా అంటే ఎవరి వరకు పోతుందో ఏమో. బా పచ్చని చెట్ల మధ్యలో నడుచుకొని పోతా అంటే ఆ ఫీలింగే వేరన్నా స్వామి. ఓయ్ అమ్మా ఏనుగుంటు వచ్చేసి నువ్వు తెల్లనుగుంటుంట. వరే 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 బొమ్మనా ఎనుగుంటు ఏమనుకుంటే నిజంగానే ఏంది ఇది ఈ పక్క వచ్చేసింది అనుకుంటే. ఓహో బొమ్మ కాదు నువ్వు, అది చెత్త కుప్పని పండబెట్టినారు నిద్రపోని అని.
రాత్రి అంతా డ్యూటీ చేసి ఉంటుంది, అందుకని నిద్రపోని అని చెప్పి నిద్రపుచ్చినారు పాపం. అది ఆ పక్కన షిప్పింగ్, ఆ పక్క లోపల మ్యూజియం, ఆడ ముసుళ్ళు. అబ్బా ఏముండదన్నా. ఇదే నా కట్టిండేది కొత్తది, కొత్త కోట. యా ఊరికి ఎవరు కట్టినారన్నా, మదనపల్లి ఎవరు కట్టినారేమో తెలియదా. ఇది చూడన్నా కాఫీ తోట పక్కన, ఈ పక్కంతా ముందు పోయేదిలే, ఇప్పుడైతే వేసినారు. ఇది చూడండి ఏంద్రా మనుషులైనా చేసేది, మేము కూడా చేస్తామని చెప్పేసి పెద్ద ఆయన అయితే వచ్చినాడు. పెద్దానికైతే ఏం తీసుకొని రాలేదు పాపమ్మ. కాఫీ తోట కానీ కాఫీ తోట. చూడండి కాఫీ చెట్లు. ఇదంతా అయితే కొత్త రోడ్డేనా, అంతా చెక్కలతో కట్టినారు. ఏమో అనుకుంటే 25 రూపాయలు బద్దెపాయి. కానీ ఆడ చూడండి 150 ఏళ్ళ చరిత్ర కలిగిన 175 ఏళ్ళ నీలగిరి చెట్టు, చాలా పెద్దది. నువ్వు ఆ పక్క ఇంకో వ్యూ పాయింట్ కూడా ఉంటుంది చిన్నది, చూసుకోండి, తరించుకోండి. బా ఆడ చూడన్నా ఫంక్షన్లు జరుగుతుండేది, ఎవరన్నా తీసుకొచ్చి అన్నం తినేది, దాన్ని క్లీన్ చేసింది అంతే. క్లీన్ చేసిండే కన్నా భలే ఉన్నిందో. ఇదేమో నువ్వు ఇప్పుడే ఊగుతుంది నా ఇది పాపమా. దీని గురించి మనమేం మాట్లాడకూడదు మళ్ళీ. కాఫీ తోటలో చేస్తే వెళ్ళిపోతామే. అబ్బా ఈ పార్కులోకి వస్తే ఆ పక్క మ్యూజియం మంగళవారం ఒక రోజే ఓపెన్ చేస్తారు. నేను కూడా ఇప్పుడు తక్కువనే ఒక 1000 సార్లు వచ్చింటా హార్స్లీ హిల్స్కి. అబ్బా అంటే 4 సార్లు చూసింటానా మ్యూజియం లోపల. అది ఎందుకో ఏమో చేయరు. దాని లోపల ఏముంది ఎప్పుడైనా తీసి చూపిద్దామంటే ఎప్పుడు కుదరడమే లేదన్నా. అంతా ఈ పక్క ఎందుకు కట్టినారు, నువ్వు చాలా రోజులు అయిపోయి బాగా ఇంప్రూవ్మెంట్ చేసినట్లున్నారు. లోపలికి వస్తే ఆ పక్క ఉయ్యాలు లుక్కోండి, ఆ పక్క నెమ్ములు చూసుకోండి. ఇప్పుడు కొత్తగా కట్టినారు, దాని మీద తిరగండి జమ్మని. వాటి నుంచి ముసలి గిసెలు చూసుకొని ఉయ్యాలు లుక్కొని అన్నాలు గిన్నెలు తినేసి బయటికి పడినా. అబ్బా ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటానన్నా. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, అట్లే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందరకు వస్తాను. అంతవరకు నమస్కారం. నువ్వు